సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి మెట్రో రైలు విషయంలో ఒక తీపి కబురు చెప్పడానికి సన్నద్ధమవుతుంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో విశాఖ విజయవాడ మెట్రో రైళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల్ని 100% కేంద్ర ప్రభుత్వ సాయంతో చేపట్టాలనేటువంటి నిర్ణయాన్ని గుర్తు చేస్తూ ఏపీ సర్కార్ ఇప్పటికే డిపిఆర్లని కేంద్రానికి పంపింది. ఈ డిపిఆర్లు 100% ఆమోదం పొందినట్టుగా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో రెండు చోట్ల కూడా మెట్రో రైళ్ల నిర్మాణానికి కావాల్సినటువంటి పనులు చకచకా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 101 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం మొదలుపెట్టింది. ఇందులో ఎక్కువ శాతం భూములు ప్రైవేటు భూములు ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖ మెట్రో రైలు అలానే విజయవాడ మెట్రో రైలు ఈ రెండింటికి సంబంధించినటువంటి పనుల్ని ప్రారంభించాలనేటువంటి నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది. అలానే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి తొలి దశ పనుల ప్రాజెక్టు అంచనాల ప్రకారం చూస్తే కనుక తొలి దశ పనులకు సంబంధించి 11,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందులో 100% కేంద్ర ప్రభుత్వ హయాంలోనే ఈ పనులు జరగాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో మొత్తం టోటల్గా ప్రాజెక్టు 25,000 కోట్లు ఖర్చు అవుతుందనేటువంటి అంచనాలు ఉన్నాయి. కానీ మొత్తం ఇప్పుడు పెట్టేటువంటి బడ్జెట్లో 2 దశలకి సంబంధించి మొదటి దశ మాత్రమే కేంద్రం టేకప్ చేస్తుంది. అలానే గతంలో జరిగినటువంటి నిర్మాణ పనులు కలకత్తా మెట్రో రైలుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఇదే తరహాలో అక్కడ కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. కాబట్టి విజయవాడ మెట్రోకి విశాఖ మెట్రోకి సంబంధించి ఈ 11,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వమే భరించబోతుంది. సో అదే క్రమంలో మెట్రోకి సంబంధించినటువంటి భూముల సేకరణలో మొత్తం 101 ఎకరాలు విజయవాడకి సంబంధించి అలానే 98 ఎకరాలు విశాఖకి సంబంధించి మొత్తం కలిపి 199 ఎకరాలు భూసేకరణకి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమైంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి విజ్ఞప్తి ప్రకారం చూస్తే కనుక ఈ మెట్రో రైలు పనులు త్వరలోనే మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి సమన్వయ బాధ్యతల్ని తీసుకుంటుంది. 2 మెట్రోల్ని కూడా ఏపీ మెట్రో కార్పొరేషన్ చూస్తుంది. ఒకసారి మనం ఈ మ్యాప్ని గమనించి చూస్తే కనుక కేంద్ర ఇప్పుడు ఇచ్చినటువంటి ఫైనల్ డిపిఆర్స్ ప్రకారం చూస్తే విశాఖ మెట్రోకి సంబంధించినటువంటి ఫేజ్ 1 పనులు ఈ విధంగా ముందుకు వెళ్తాయి. ఇది విశాఖ మెట్రో రైలుకి సంబంధించినటువంటి టోటల్ రూట్ మ్యాప్. దీనికి సంబంధించి ఇప్పుడు 101 ఎకరాల భూముల్ని విశాఖలో భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని జారీ చేశారు. అంటే ఇది మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో. ప్రధానంగా ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా ఈ ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. ఇక ఇది కాకుండా మనం ఇంకొక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల దిశగా ఈ మెట్రో రైలు మార్గాలు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేసింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. విశాఖ మెట్రోకి సంబంధించి దాదాపు 76 కిలోమీటర్ల మార్గాన్ని డిపిఆర్ ప్రకారం డిసైడ్ చేశారు. ఈ డిపిఆర్ని యాజ్ ఇట్ ఈస్గా 100% అప్రూవల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఇక విజయవాడ మెట్రోకి సంబంధించి కూడా 68 కిలోమీటర్ల మేరకు విజయవాడ మెట్రో రూట్ మ్యాప్ ఒకసారి మనం చూస్తే కనుక అమరావతికి సంబంధించినటువంటి అంశాన్ని తర్వాత టేకప్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం విజయవాడ పరిధిలో మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా టేకప్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇది ఫస్ట్ డిపిఆర్లోనే దీనికి అప్రూవల్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు కాబట్టి మనం కొంత సమయం పడుతుంది. ఇది ఈ బ్లూ లైన్ మొత్తం కూడా విజయవాడకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ మెట్రో రైల్ అంటే మొత్తం కూడా విజయవాడ నగరంలో ఇది నిర్మాణం జరుగుతుంది. ఈ రెడ్ లైన్ అంతా కూడా ఫేజ్ 2కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఇది ఫేజ్ 2 అంటే అమరావతికి కనెక్టివిటీ ఇచ్చేటువంటి నిర్మాణం. ఇది మొత్తం మీద కిలోమీటర్ల వైజ్గా చూస్తే విజయవాడ మెట్రో రైలు మార్గం తక్కువ దూరం అంటే విశాఖతో పోలిస్తే 10 కిలోమీటర్లు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ కాంప్లికేషన్స్ మాత్రం విజయవాడకి సంబంధించిన మెట్రో రైలు మార్గంలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కృష్ణానది దిగువ నుంచి అండర్ గ్రౌండ్ ట్రైన్ నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నది కృష్ణానది, ఇది విజయవాడ నగరం, ఇటువైపు గుంటూరు జిల్లా, అలానే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అమరావతి డెవలప్ అవుతుంది. ఇది తాడేపల్లి మంగళగిరి ప్రాంతాలు. సో కృష్ణానదికి కింది నుంచి నదీ గర్భం లోపల నుంచి కింది నుంచి భూమి లోపల నుంచి ఇక్కడ భూగర్భ రైలు ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తున్నాయి అంటే 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో
ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలుకి సంబంధించినటువంటి ప్రతిపాదన 100% ఉండబోతుందనేది సమాచారం. అందుకనే భూసేకరణ నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. సో గవర్నమెంట్ ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో అలాట్మెంట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నిధులు కూడా సమకూర్చేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలే కాబట్టి వేగంగా ఈ పనులు ముందుకు తీసుకెళ్లాలంటే భూసేకరణ సమస్య వలన జాప్యం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో ఏపీ సర్కార్ ఉంది. సో ఏపీలో పూర్తి స్థాయిలో 100% సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్తో, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్తో, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక సహకారంతో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది. అటు విశాఖ నగరంలో, ఇటు విజయవాడ నగరంలో కూడా. ఇతర రాష్ట్రాల్లో చూస్తే మనం లాస్ట్ బడ్జెట్లో కూడా అబ్జర్వ్ చేస్తే బెంగళూరు మెట్రో రైలుకి సంబంధించి బడ్జెట్ అలాట్మెంట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లోనే జరిగింది. అలానే హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించి కూడా అది పార్ట్నర్షిప్లో ఏర్పాటైనటువంటి మెట్రో రైలు కాబట్టి కేంద్ర ప్రభుత్వ వాటాని కేంద్ర బడ్జెట్లోనే కేటాయించారు. కానీ విజయవాడ, విశాఖలో ఏర్పాటు కాబోయేటువంటి మెట్రో రైలు 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో చేయాలనేటువంటి విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కూటమి ప్రభుత్వం. అలానే 2017లోనే వీటికి సంబంధించినటువంటి డిపిఆర్ని సబ్మిట్ చేసింది. అదే డిపిఆర్లో ఎలాంటి మార్పులు లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కాస్ట్ ఎస్టిమేట్స్ని దృష్టిలో పెట్టుకొని సవరించిన అంచనాలతో మరోసారి డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. సో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా వీటికి ఆమోదం తెలిపిందనే సమాచారం అందిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లను జారీ చేసింది. సో రాబోయేటువంటి రోజుల్లో అంటే ఈ బడ్జెట్ అలాట్మెంట్, బడ్జెట్ అనౌన్స్మెంట్ పూర్తయిన తర్వాత అమరావతి మెట్రో రైల్, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషనే ఈ 2 చోట్ల కూడా మెట్రో రైళ్ళని ఆపరేట్ చేస్తుంది కాబట్టి పనులు చకచకా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. పెద్దగా జాప్యం జరగకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ రూట్ మ్యాప్ డిసైడ్ అయింది. ఎక్కడెక్కడ మార్కింగ్ చేయాలో కూడా గతంలోనే డిసైడ్ చేశారు. కేవలం 5 ఏళ్ల జాప్యం మాత్రమే జరిగింది కాబట్టి ఈ 5 ఏళ్లలో కూడా ఆయా మార్గాల్లో ఎలాంటి అవాంతరాలు లేవు కాబట్టి యథావిధిగా ఆ రూట్ మ్యాప్లనే అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో, నిపుణులతో పరిశీలన జరిపిన తర్వాత ఫ్రెష్ డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. సో ఈ ఫ్రెష్ డిపిఆర్ ప్రకారం తొలి దశకి సంబంధించి 11,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు అవుతుంది. 100% కేంద్రమే భరించాలి కాబట్టి ఇందులో అలాట్మెంట్ ఎంత అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ముందుగా ఇస్తుంది, బడ్జెట్లో కేటాయిస్తుంది. దాని ప్రకారం పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సిన కసరత్తుని ఏపీ ప్రభుత్వం ముందుగానే మొదలుపెట్టింది. సో బడ్జెట్ స్పీచ్లో ఏపీకి సంబంధించి మెట్రో రైలుతో పాటు మరిన్ని తాయిలాలు ఉంటాయనేటువంటి చర్చలు కూడా ఇప్పుడు వేగం పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.